బీఆర్ఎస్ కార్యకర్తలపై కేటీఆర్ ప్రశంసలు కురిపించారు. ప్రాణ సమానులైన మన బీఆర్ఎస్ తోబుటూలారా అంటూ న్యూ ఇయర్ విషెస్ తెలిపారు. గత ఏడాది కాలంగా ఈ కాంగ్రెస్ నిరంకుశ పాలనపై గులాబీ సైనికులందరూ కనబరిచిన పోరాట స్ఫూర్తికి పేరు పేరున ప్రతి ఒక్కరికి శిరస్సు వంచి సలాం చేస్తున్నానని తెలిపారు. గెలుపు ఓటములతో నిమిత్తం లేకుండా మీరు క్షేత్రస్థాయిలో కనబరిచిన కథనోత్సాహం, రాష్ట్ర స్థాయిలో పనిచేసే నాయకత్వంలో మాటల కందని స్థాయిలో కొండంత స్ఫూర్తి నింపిందన్నారు. తెలంగాణ గ్రామాన ఉన్న గులాబీ సైనికులు రాష్ట్ర ప్రజల పక్షాన విరామం ఎరగని పోరాటం చేస్తున్నారని కొనియాడారు. అబద్ధాల పునాదులపై అధికారంలోకి వచ్చిన ఈ తుగ్లక్ పాలన వల్ల కష్టకాలంలో ఉన్న రైతుల పక్షాన పోరాడారని, నేతన్నల గొంతుకే నిలిచారని అన్నారు. మహిళా సమస్యలపై గర్జించి బడుగు బలహీన వర్గాల ప్రజల గలమయ్యారని, ఎస్సీ ఎస్టీ మైనార్టీల పక్షాన సమరభేరి మోగించారని తెలిపారు. నిరుద్యోగుల హక్కుల కోసం కాంగ్రెస్ సర్కార్ను నిలదీసి ఎన్నికల్లో ఇచ్చిన గ్యారంటీల గారడిని ప్రజాక్షేత్రంలో ఎండగట్టారని కేటీఆర్ ప్రశంసించారు. మూసీలో మూటల వేట నుంచి లగచర్ల లడాయి వరకు అన్యాయం జరిగిన ప్రతి చోట బాధితుల పక్షాన గులాబీ శ్రేణులు కొట్లాడారని అన్నారు. తెలంగాణ ప్రజల గుండె చప్పుడును అడుగడుగునా మీరు ప్రతిధ్వనించారని కొనియాడారు. తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలు కాపాడేందుకు మీరు చేసిన పోరాటాలు చరిత్రపై చెరగని సంతకాలని అన్నారు. తెలంగాణ ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే చర్యలను అత్యంత సమర్థంగా తిప్పికొట్టిన సందర్భాలు ఈ పోరాట పథంలో నిలిచి ఉండే మైలురాలని చెప్పారు. తెలంగాణ ప్రజల కోసం గల్లీ నుంచి ఢిల్లీ దాకా అసమర్థ, అనలోచిత కాంగ్రెస్ విధానాలపై బీఆర్ఎస్ శ్రేణులు మోగించిన జంగ్ సైరన్ ముఖ్యమంత్రికి ముచ్చెముటలు పట్టించిందని అన్నారు. మీ అల్లుపెరగని పోరాటాల వల్లే అదాని ఆశ చూపిన 100 కోట్లను ప్రభుత్వం వెనక్కి ఇవ్వాల్సి వచ్చిందని తెలిపారు. లగచర్ల లడాయి యావత్ దేశం ముందు నియంతృత్వ కాంగ్రెస్ ను దోషిగా నిలబెట్టిందని స్పష్టం చేశారు. ఎన్నో అక్రమ కేసులు పెట్టినా, ప్రభుత్వం ఎంత వేధించాలని చూసినా మొక్కవోని ధైర్యంతో మీరు నిలబడ్డ తీరు అపూర్వం, అసాధారణం, చారిత్రాత్మకం అంటూ కేటీఆర్ ట్వీట్ చేశారు. దశాబ్దాల పాటు కోట్లాడి తెచ్చుకున్న తెలంగాణను కుక్కలు చింపిన విస్తరిలా మార్చే కాంగ్రెస్ కుట్రలను అడుగడుగునా ప్రశ్నిద్దాం, నిలదీద్దాం, అడ్డుకుందామని కేటీఆర్ పిలుపునిచ్చారు. బీఆర్ఎస్ పార్టీకి పునాదిరాలు, మూల స్తంభాలు కార్యకర్తలేనని, గులాబీ జెండాకు వెన్నెముక మీరే అంటూ కొనియాడారు. పార్టీ తరపున నిలబడి కలబడే నేటి అలుపెరగని పోరాట యోధులే రేపటి తెలంగాణ రాజకీయ ముఖచిత్రంపై బీఆర్ఎస్ పక్షాన మెరిసే వజ్రాయుధాలని అన్నారు. గులాబీ సైనికులందరికీ గుండెల నిండా మరోసారి నూతన సంవత్సర శుభాకాంక్షలు అంటూ కేటీఆర్ పార్టీ శ్రేణులను ఉద్దేశించి ట్వీట్ చేశారు.